శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవి చంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి శనిగారు మాత్రమే ఈ వారం రోజుల కాలంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి లాభంలోకి వచ్చి ఉన్నది కాబట్టి కాస్త బాగుంటుంది. మరి అయితే ఒక్క గ్రహమే బాగుంది కదా, ఏం చెయ్యాలండి? పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శనిగ్రహం అవ్వడం అది ఒక అదృష్టం. ఒకటే గ్రహం లాభిస్తూ ఉన్నప్పటికీ శనిగ్రహం అవ్వడం చాలా అదృష్టం. శనిగారు ఎటువంటి ఫలితాలను ఇస్తారంటే, మనకి అదృష్టవంతమైన కాలము, వారు సరైనటువంటి స్థితుల్లో మనకి ఉన్నారు అంటే అధికమైనటువంటి ఫలితాలను ఇచ్చేస్తారు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేస్తారు. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నారు కదా వారు, చాలా అద్భుతమైన ఫలితాలు. ఇక వారాంతంలో చంద్రుడు లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. లాభాలు ఉంటాయి అనుకోని విధంగా, అలాగే
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. ఆస్తి విషయంలో ఏదైనా ఈ ఆస్తి పంపకాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు. ఎవరిది వాళ్ళదే, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఇక కుటుంబ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ అన్ని అంశాలలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, కార్మికులు, వ్యవసాయదారులు, మీరు ఎవరినైనా తీసుకోండి, పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము అంత గొప్పగా లేని కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ, శివారాధన చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభకరంగా ఉంటుంది, మీకు శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.